ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎలా ఉన్నారన్న? ఎలా ఉండే చతవులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, అన్ని రకాల వరికి పెట్టాలన్న మందులు 5 నూళ్ళది 1000 రూపాయలు పెంచినాడు. కూలీలకు డబ్బులు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. మన పైర్లు రాలే, ఏం రాలే, వానలు సరిగా పడలేదు, కాలువకు నీళ్లు రాలేదు, రైతులు చాలా ఇబ్బంది పడినారు. లేబర్లు కూడా ఎట్లా రా బతికేది, మనం ఎట్లా రా కడకెక్కేది, ఎవరైతే బాగుంటుందిరా అని అంత కష్టంలో అందరు 10 మంది పెద్ద మనుషులు కూడి ఆడ చెట్టు కింద మాట్లాడుకుంటా ఇవన్నీ ఇదే పని, ఇదే మాట. జగన్ అక్కడ దిగిపోయేది ఎప్పుడురా, అన్ని రకాల పెంచినాడు, నూనెలు పెంచినాడు, కందిబ్యాలు పెంచినాడు, పప్పు, అన్ని రకాల పెద్ద న్యూసెన్స్గా ఉంది. ఇప్పుడు ఎవరైతే బాగుంటుందిరా ముఖ్యమంత్రి, మనకు తెలిసి తెలియక అడుగు తప్పుదాడి వేసినాం మనము. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తేనే మద్య నిషేధం విడతల వారీగా తీసేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు మద్యం వీధుల సందులో ఏరులో పడుతుంది. దీనిపై నీ అభిప్రాయం ఏంది? మద్యము క్వార్టర్ వచ్చేసి బయట అమ్మేది 200 అమ్ముతారు. గత ప్రభుత్వంలో 50 రూపాయల క్వార్టర్ ఇప్పుడు 200 అమ్ముతాండ్రు. చాలా మంది కష్టం చేసుకొని 300 200 కూలి వచ్చి అది తాగనే సరిపోతుంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఈ రేట్లు ఈ పట్టి మంచి కూడా మంచిది కాదు. చాలా మంది అది తాగి చనిపోతాండ్రు ఎక్కువ. చాలా మంది ఆ మందు ఇప్పుడు దొరికిన మందు మళ్ళీ ఉండదు. మీ ఇష్టం రా, మా ఇష్టం రా, మీరెవరో చెప్పేదానికి, ఏ మందు లేదే, ఎంసీ లేదా, ఒకటి లేదా, అది లేదని అడిగితే మా ఇష్టం రా, మేము చెప్పినట్టు అమ్ముకుంటాము. బయటకు అంతా ప్రతి ఒక్క మందు బయటకే పోతుంది. నిశ్శబ్దం అన్నాడు కానీ రేటు పెంచినాడు. ఇప్పుడు కూడా 20 రూపాయలు క్వార్టర్కు, ప్రతి ఒక్క క్వార్టర్ మీద 20 రూపాయలు పెంచినాడు. ఈ కూలీలు తిట్టుకుంటా దిగేది ఎప్పుడు రా, పెద్ద ఘోరం లేదు మా పరిస్థితి. లేబర్లు ప్రతి ఒక్కడు షాపు కాడనే తిట్టారు. షాపు ఆడ గుమస్తలు, జగన్ పెట్టే గుమస్తలనే ఆడ అప్పుడే తాను వెనకమ్మడే. మొన్న 20 రూపాయలు పెంచాడు, గత నెలలో తగ్గించాలని 20 రూపాయలు క్వార్టర్ మీద పెంచినాడు. అన్ని రకాలు చాలా ఇబ్బందిగా ఉంది. కల్తీ మందు సొంతం అమ్ముకొని చేసుకునే బతుకుతా ఉండట. ఇటువంటి ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇట్లా సొంతం బారు పెట్టి అన్ని రకాలు అమ్మిన ప్రభుత్వం ఎప్పుడు కానీ చూడలేదు మేము. మళ్ళీ మీరు బాగుపడాలన్నా మన ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణంగా ఉండాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కోరుకుంటున్నాము. లేబర్లు కూడా బాగా ఆయన కావాలని కోరుకుంటారు. బేల్దారులు కూడా అన్ని రకాల పనులు లేవు. ఇసుక కూడా అన్ని రకాల పెరిగి అప్పుడు ఉచితమే ట్రాక్టర్ తోలినా 500 డీజిల్కి ఇచ్చే సార్లు తోలిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ట్రాక్టర్లు బాడిగలు లేక లేబర్లు ట్రాక్టర్లకు అన్ని రకాల మందు పెట్టి ఒకటి టిప్పర్ వచ్చేసి 500 1000 రూపాయలు దెంకొని లంచం తీసుకొని అట్లా చేస్తారు. వైసీపీలో కుంభకోణమే దాంతోనే ఉండేది అంతా. మా ఏరియాలో ఏం తోలుకోవాలని అగ్గి మీద చేయబెట్టినట్టుంది. మట్టి కానీ ఏదన్నా ఇల్లు కట్టుకుంటాం, గవర్నమెంట్ ఇచ్చి బిల్డింగ్ కూడా మట్టి మైనస్ దొరకడం లేదు. అది బిల్లు కట్టుకుని 5000 ఎంతో టిప్పర్ కడితే కానీ మన ఇంటికి చేరడం లేదు. అన్ని రకాల ఇబ్బంది కష్టంలో ఉంది చాలా. నేనే కాదు 10 మంది కాదు, 100 మంది కాదు, 1,00,000 మంది కాదు, అందరూ ఇదే మాట మాడతారు. ఎక్కడ చూసినా గుంటూరు జిల్లాకు ఇక్కడల్లా తిరిగినా నేను పోయి అన్ని రకాల చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంలో ఉంది చాలా. ఎప్పుడు ఇది దిగిపోయేది అని దండం పెట్టుకుంటారు. చంద్రబాబు 100కి 100, 100కి 1000 అట్లా గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన వచ్చే మేమే కాదు చాలా మంది కష్టం సుఖాలు ఉండరు. ఎప్పుడెప్పుడు రావాలని ఇతర దేశాల్లో కూడా ఆయన జైల్లో ఉంటే చాలా కష్టంలో అందరూ కూడా ధర్నాలు చేసి ఆయనే కావాలని కోరుకొని తమిళనాడు కానీ కేరళ కానీ ప్రతి ఒక్క చోట ఆయన గురించి చెప్పి ఆయన ఎప్పటికప్పుడు గడలు పూజలు చేసి ఆయన కోసము అన్ని రకాల దీక్షలు చేసి పూజలు చేసి అన్ని రకాలు చేసి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారన్నా? అలా సారు, తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయలు ఇచ్చినా మేము 300 పని చేసుకునేవాడిని. నేను కూలి పనికి పోయేవాడిని. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి 2 క్వార్టర్లు తాగి 200 ఇంట్లో ఇచ్చుకుంటాను. ఇప్పుడు వచ్చేసి 600 కూలో వచ్చినా కానీ 6 రూపాయలు నేను ఇంటికి తీసుకోను. ఇక్కడే నేను బయటనే ఇండ్లు లేక కాసేటి ఏడన్నా గుళ్ళకాడ అన్నం తినడం, ఇక్కడే పనుకోవడం, ఇంటికి పోవడం జరగడం లేదు సార్. అది వచ్చే ఆ ప్రభుత్వమే వచ్చే మళ్ళీ అదే ప్రకారం తెలుగుదేశం వచ్చే అదే ప్రకారం నేను 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని సాయంత్రం వరకు తాగినా కానీ ఆ డబ్బులు అయిపోదు. ఇంకా 200 ఇంటికి తీసుకొని భార్య పిల్లలు సాగలుగుకుంటా. ఆ ప్రభుత్వమే మంచిది తెలుగుదేశం వచ్చే. ఎస్ సార్, గెలిపిస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు,
పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇది పేదల ప్రభుత్వం కాదు, పెత్తందారుల ప్రభుత్వం అని ఈ 58 నెలల కాలంలోనే పేదవాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. పేదవాడు సరైన తిండి తినాలన్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది. ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధించిన 152 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళకు తప్ప ఈ ప్రభుత్వం పేదవారికి ఎటువంటి ప్రభుత్వం లేదు. రాబోయే కాలంలో పేదల ప్రభుత్వం త్వరలోనే వస్తుంది. సరైన సంక్షేమము, సరైన గిట్టుబాటు, రైతులకు గిట్టుబాటు ధర, పేదలు తినేదానికి నిత్యావసర వస్తువులు సక్రమమైన పద్ధతిలో తక్కువ రేట్లకు గ్యాస్ కానీ కరెంటు బిల్లులు కానీ కొన్ని నిత్యావసర వస్తువులు తొందరలోనే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల ప్రభుత్వం వస్తుందని నేను తెలియజేస్తున్నాను. లేదు, మేము మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నారు వైసీపీ నాయకులు. దీని మీద నీ అభిప్రాయం? సంక్షేమం అంటే ఇది రొటీన్ పాలసీ. సంక్షేమం ప్రతి ప్రభుత్వంలో సంక్షేమం ఉంది. నిత్యావసర వస్తువులు, రేషన్ కానీ పెన్షన్ కానీ దాని విడతలుగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2000 చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో 3,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా అది రొటీన్ పాలసీనే. దాని సంక్షేమం ప్రతి ఇంటికి పోయి నేను రేషన్ కార్డు ఇచ్చినా, నేను పెన్షన్ ఇచ్చినా అనేది అది విడోలకు వృద్ధులకు వచ్చేది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది సంక్షేమం మామూలే. అది కొత్తగా ఇల్లు పెట్టేదేమి లేదు, మనం తీసుకునేది ఏమి లేదు. అది ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు, ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు. రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటావు? ముఖ్యమంత్రి ఇప్పటికే ఆల్రెడీ తెలిసిపోయింది. మన సర్వేల ప్రకారం కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మొత్తం ప్రజా సర్వేలో తెలిసిపోయింది. ఖచ్చితంగా 100% గెలిచినట్టే. 4.5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తా అన్నారు. ఈ సంవత్సరం కూడా ఏమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ముఖ్యమంత్రి గద్దె ఎక్కి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ చెప్పాడే కానీ ఇంతవరకు ఒక్క జాబ్ కూడా ఇచ్చింది లేదు. ఒక వాలంటరీ పోస్టు తప్పక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. ఒక వాలంటరీ పోస్టు తప్పక, ఒక వాలంటరీ పోస్టు, ఒక సచివాలయం పోస్టు తప్పక మిగతా ఏ పోస్టు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకునే యువకులు భారీగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండరు. ఎక్కువ ఉన్నా కూడా ఒక్కటి కూడా కనీసం ఒక్క జాబు ఇచ్చినా పాపానవ్వలేదు. మనకు 3 కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి టైంలో 3 కంపెనీలు మనకు ఆంధ్రప్రదేశ్కు ఎంతో చంద్రబాబు నాయుడు 3 కంపెనీలు తెచ్చాడు. అనంతపురం జిల్లాలో కియా పెట్టాడు, లూయా ఒకటి పెట్టాడు, ప్లస్ అమర్ రాజా పెట్టాడు. ఈ 3 కంపెనీలు మరి ఎన్నో కంపెనీలు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తిని మనం భర్తీ చేసిండే ఈ అన్ని కంపెనీలన్నీ మొత్తం ఇతర రాష్ట్రాలకు తరిగిపోయినాయి. ఇంతవరకు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది కానీ ఒక్క జాబ్ కూడా మనకు లేదు మన ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పెత్తనదారుల ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు అంటారు. పెత్తనదారులు పేదల ప్రభుత్వానికి తేడా ఎట్టుందని చెప్పమంటావా? ఒక మాటలో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, 175 స్థానాల్లో ఓడిపోతాడని తెలిసి ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జులను అందరినీ మార్చుకుంటూ వస్తున్నారు. ఓడిపోతున్న భయంతోనే ఇన్ఛార్జులు మారుస్తారు. ఒక ఇన్ఛార్జులు మార్చాలంటే ఈ కాన్స్టిట్యూషన్ నుంచి ఆ కాన్స్టిట్యూషన్ మార్చేది గత చరిత్ర ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు దృఢకల్పంతో అమరావతి కానీ ప్లస్ ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి ఒక్కటి పేదలకు కానీ నడ్డి విరుస్తున్నాడు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితమని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది భయపడి మేము ఇస్తామని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా మా తూచా తప్పకుండా పాటిస్తాడు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ, మహిళలకు సిలిండర్ కానీ, ప్రతి ఒక్కటి డాక్రా సంఘాలు పెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఇంతవరకు ఎవరు పెట్టారు? పేదలు బాగుపడాలా, పేదలు ప్రభుత్వం రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మనము కొన్ని వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినాము. ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ఈ ముఖ్యమంత్రి అయితేనే తప్ప మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే. సూర్యుడు
పొద్దుపురుషు ఎంత వాస్తవమో చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది అంతే వాస్తవము. ప్రజలందరూ ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. ఓట్ల కోసం ఎప్పుడు వస్తే 175 స్థానాల్లో 160 స్థానాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ అనేది ఏర్పడేది. జగన్మోహన్ రెడ్డికి 10 నుంచి 20 స్థానాలు తప్పగా మిగతా వచ్చే ప్రసక్తే లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలా ఉన్నారన్నా? ఏం లేదు. పాసిపెట్టు 5 నుండి పాసిపెట్టు 2000 చేసిండు, మందులు పెంచిండు, అన్నీ పెంచి ఏం గిట్టుబాటు ధర రైతు పైసలు 5 ఏళ్ళు ఎత్తిపోయినరు. రైతుల ప్రభుత్వం అంటాడే మాది. ఏడ రైతు బతులు అంతా రాజకీయ నాయకుల ప్రభుత్వం. ఏడాది 50 రూపాయల మందు 150 రూపాయలు చేసా. కూలి వాళ్ళు రమ్మంతే మందే రాలి నువ్వు ఇచ్చే కూలికనే ఏం చేసేస్తాం. వాళ్ళు 5 నుండి అడిగా, ఈడేమో పశువు వచ్చే 50 లక్ష రూపాయలు పెట్టుబడి అయితే దానికి 20,000 వచ్చా. వడ్లకు ఏం లేకపోయా. మేమంతా కొంటాను ఏం కొంటాను ఏం కొనడంలే. మందు కొంటాడు, మందు కొని అమ్ముతాడు. 50 రూపాయల మందు 250కి. అంత తప్పగా ఏం చేస్తాడు, ఏం ఒక్కటి రాడు. ఇంకేడ గెలుచుడు అయిపోయింది. ఇంకా 4 సీట్లు 3 సీట్లు ఇంక ఎక్కువ రావు. ఎవరు పెడతారు? ఒకటి తెలిసినాడు, ఒకటి రైతు పోయాడు. తెలంగాణ అట పోయిందా, ఈడ అట పోతుంది. ఇంకా అంతే. అన్నీ పెరిగినాయి. నూనె పెరిగా, పెట్రోల్ పెరిగా, డీజిల్ పెరిగా, గ్యాస్ పెరిగా, అన్నీ పెరిగా. ఏముండవు ఇంకా. అప్పుడు చంద్రబాబు ఎప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి. ఇప్పుడు అంతా రౌడీల రాజ్యం అయిపోయాయి. ఏమన్నా కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడము అంతా రౌడీ రాజ్యమే కదా ఇది. తెలిసినోడు అన్నం తినోడు ఒకటి వేడు, గడ్డి తినోడే వేసేది. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ ఆడొచ్చాడు. జగన్ ముందు పులిందలు గెలుస్తాడో అది తెలియదు ఎవరికి.